ఇచ్చిన మార్కు ఆడ ఉందో చూడండి పిల్లరా. ఈ మధ్యాహ్న కాలం ప్రభు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏ విషయమై ప్రశ్నిస్తున్నాడు అని అంటే, మధ్యాహ్నం కూడిక ప్రారంభించేటువంటి సమయానికి ప్రియులు దేవుని సేవకులు ఆది అని అంటాడు, ఇంకా మీలో ఎవరైనా చూసారా భోజనం చేయాలంట, ఇంకా ఎవరైనా మీలో భోజనం చేయకపోతే భోజనం చేయండి అని ఒక ప్రశ్న పిల్లారా. మనం త్వరగా కూడికని ప్రారంభించుకోబోతున్నామని. అలాగే సందర్భాన్ని బట్టి మనుషులు కొన్ని ప్రశ్నలు మనల్ని వేస్తూ ఉంటారు. కానీ దేవాతి దేవుడు వేసే ప్రశ్న ఏంటంటే, నీవు ఇంకా ఎందుకు తడువు చేస్తావు? తడువు అంటే ఆలస్యం చేస్తావు. నువ్వు ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇలా చెప్పనా, ఇప్పుడు చేసిన ఆలస్యం చాలా ఎక్కువ, ఇప్పుడు తీసుకున్న సమయమే ఎక్కువ. ఇది సరిపోదు అనుకోకుండా మరలా ఇంకా నువ్వేం చేస్తున్నావు, ఇంకా సమయం కావాలని చెప్తున్నావు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే దేవుడు మనకి ఎంత సమయం ఇచ్చాడంటే, సంవత్సరాల తరబడి సమయం మనకి ఇచ్చాడు. ఒక చిన్న కార్యం చేయటానికి దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడో చూడండి. ఏమిటా చిన్న కార్యం అంటే, నువ్వెందుకు ఇంకా తడవ చేస్తావు? నువ్వెందుకు ఇంకా ఆలస్యం చేస్తావు? ఈనాడు మనిషి ప్రతి దానికి త్వరపడుతున్నాడు. మానవుని జీవితము ప్రతి విషయానికి త్వరపడతా ఉన్నారు పిల్లలు. సింపుల్గా చెప్పను, మీకు అర్థం అవుతుంది. మనం ప్రయాణం చేయడానికి బస్ కోసం నిలబడటం బస్ స్టాప్లో, బస్సు వచ్చేసరికి ఎన్నిసార్లు మనం గడియారం చూస్తాం, చేతికున్న గడియారాన్ని. సుమారుగా నేనైతే వచ్చేదాకా నిమిషం చూస్తూనే ఉంటా. బస్సు వచ్చి ఆ నిమిషానికే వచ్చేసిద్దా అంటే అదొక ఆతృత, తొందరగా. అట్లాగా ప్రతి విషయంలో మనము ముందంజలో ఉంటాం, త్వరగా ఉంటాం. ఒక్క విషయంలో మాత్రం మనం చాలా తడవ చేస్తున్నాం. అది ఏ విషయంలోనంటే 17వ వచనం, 16వ వచనం చదువుతాం. గనుక నీవు తడవ చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్టిసము పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పాను. ఈ పని చేయడానికి మనకి ఎంత టైం కావాలి? ఈ పని చేయడానికి మనకి ఎన్ని సంవత్సరాలు కావాలి? ఈ యొక్క పని చేయటానికి మనము ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాం పిల్లలు. ఇంకా కొంతమంది అయితే ఇలా చెప్తారన్నమాట. మా మేనత్త కూతురు ఉంది, ఆమె పేరు అన్నమ్మ. నేను ఫస్ట్ ఈ పెయింట్ పనికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లోనే ఒక 6 నెలలు ఉన్నా. నాకు వెళ్ళి రావటం తెలియదు కాబట్టి. ఆ తర్వాత నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి మా వదిన గారితో చెప్పాను, వదిన ప్రభువు నమ్ముకోండి, దేవుని బిడ్డగా తీర్చబడినంటే, అయ్యా నువ్వు చెప్పింది మంచిదే కానీ మెన్నాయి నేను ఇద్దరు ఒకేసారి భలే ఆడవాళ్ళు భలే కొడతారండి సెంటిమెంట్గా. పిల్లల మెన్నాయి నేను ఒకేసారి, మీరేమనుకోబాకండి, మీరిద్దరు ఒకేసారి వచ్చారా బయటికి? సుమారుగా అనుకుందాం, మీ ఇద్దరు ఒకేసారి బయటకు వచ్చారా పిల్లరా అని చెప్పి దాటేసింది. కొన్ని రోజులకే లేకోకుండానే వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇద్దరు వెళ్ళిపోయారా, ఒకళ్ళు వెళ్ళిపోయారా? ఒకళ్ళు వెళ్ళిపోయారు. ఆయన ఉన్నాడు, ఆమె వెళ్ళిపోయింది. మనం ఉండం, మనం కూడా ఏం చేస్తాం, మనం కూడా వెళ్ళిపోతాం. ఎప్పటికైనా వెళ్ళాల్సిందే, కానీ వెళ్ళే ముందు ఇది చేద్దాం. ఏం చేద్దాం? తడవ చేయకోకుండా, ఆలస్యం చేయకోకుండా త్వరపడదాం. దేనికి?
రక్షణ పొందటానికి. దేనికి? పునర్జన్మ పొందటానికి. ప్రభు బిడ్డని అని ఒక ఆమోద ముద్ర పడటానికి మనం త్వరపడదాం పిల్లారా. చాలా విషయాల్లో త్వరపడుతున్నారు. అసలు దేని విషయంలో త్వరపడాలో దాని విషయంలో చెప్పాలి. ఇలా ఎంతమంది సేవకులు చెప్పినా ఒక్కొక్కళ్ళు ఉంటారు, నిమ్మ చెట్టుకి బాగా చెప్తున్నారు అన్నీ. ఏమంటే నిమ్మ చెట్టుకి నీరు ఎత్తినట్టుగా కూర్చుంటారు అంతే. ఇప్పుడు ఏమైందంట, నమ్మకందా లేక కంగారు ఏమైందంటే ఇప్పుడు ఏమైందంట. నేనంటాను, ఇప్పుడు మీరు దుర్గదాకి వెళ్తారో వెళ్ళరో మీకు వందనాలు. ఏందని అలాగన్నాడు, ఇది ఇంకా బాగుంది, మన చేతిలో ఏముంది. నేను వెళ్తాను ప్రకాష్ నగర్ మంగళగిరి దాకా, ఫోన్ చేసి అంటాను ఖచ్చితంగా 1 గంటకల్లా వచ్చేస్తాను అంటాను. నిజమా? 1 గంటకల్లా ఇటు పోతాం అటు పోతాం, ఎవరికి తెలుసు పిల్లారా. ఆలస్యం చేయబాకండి, నిర్లక్ష్యంగా ఉండబాకండి. దేవుడు నిన్ను ప్రేరేపిస్తుండగా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా దేవుని మాటకు మనం విధేయులు అవ్వాలి పిల్లారా. అంతేకాని దేవుని మాట ఏం చేయకూడదు, పక్కన పెట్టకూడదు. నేను కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఆలస్యం చేస్తే ఏం జరిగిద్ది? మీ అందరికీ తెలిసిన సామెత ఒకటి చెప్పండి. అమృతం అంట నిజం అయిందా లేకపోతే ఇది పుకారేనా? ఒక్కళ్ళని చెప్పండి మీ అనుభవంలో. నేను ఇంటా వస్తున్నాను కానీ దాని రుజువు ఎవరు చేయట్లా. అమృతం వాడు కాసాడు పెట్టండి, అది ఎలా విషయం అయితే నేను చూస్తాను. అయిద్దా అంటే అంత అమృతం కూడా ఆలస్యం అయితే ఏమైద్ది, విషమైతే సంగతి తెలిసిన నీకు నీ బతుకేమైద్దో నీకు అర్థం కావట్లా. విషం అయ్యేది అమృతం కాదు, ముందు నువ్వు అవుతావు, నేనవుతాను. ప్రభువు నమ్ముకోకపోతే గల్లంతైపోతాం, ప్రభువు నమ్ముకోకపోతే గొల్లైపోతాం. ప్రభువుని నమ్ముకోకపోతే బతుకు ఏ రకంగా అయిద్దో. శరీర నేత్రాలు కాదు, ఆత్మ నేత్రాలు తెరిచి చూడు. బైబిల్ ఘోష, దేవుని హృదయంలో ఉన్న ఆక్రందన మనమేను తేలిగ్గా నిర్లక్ష్యం చేస్తున్నాం. కానీ దేవుడు ఎంత తొందర చేస్తున్నాడు. ఇంకొద్దిసేపటికి కానీ, ఇంకొక గంటకు కానీ, ఇంకొక రోజు కానీ ఏం జరిగిద్దో ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? ఏదో ఒకటి చెప్పండి. ఎవరికి తెలుసు? మనకు తెలుసు. తెలుసా మనకి? మనకు తెలియదు. మరి ఎవరు తెలుసు? దేవుడు తెలుసు. అంటే మనకి తెలియదు ఎప్పుడు ఏం జరిగిద్దో, మనకి తెలియదు. మరి ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియనప్పుడు త్వరగా ప్రభువుని నమ్ముకోవాలి కదా. నమ్ముకోకుండా ఇట్లాగే ఆలస్యం చేస్తూ ఉంటే పరిస్థితి ఏం జరిగిద్దంటే, ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. బైబిల్ గ్రంథం మొదటి పుస్తకం ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనం. ఇంకా పైన చదవండి. అతడు వచనం 16 పిల్లల వందనాలు. అతడు ఏం చేశాడు? ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తున్నారు, తడవ చేస్తున్నారు పిల్లారా. ఒక పక్క దేవుడేనో తొందర చేస్తున్నాడు, మనం ఏం చేస్తున్నాం? తడవ చేస్తా ఉన్నాం. అతడు తడవ చేశాను, కానీ దేవుని యొక్క ఒత్తిడి చూడని ఎలాగుందో, దేవుని యొక్క బలవంతం చూడని ఎలాగుందో. అతడు తడవ చేస్తూ ఉండగా అతని మీద, ఇంతకీ యెహోవా ఎవరి మీద కనికరపడ్డాడు? అదే వచ్చిన తిప్పలు. ఇప్పుడు పేరుకు లోతే, కానీ మనందరి మీద దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కనికరం. ఇంకా ఈ సమయానికి నమ్మకోకుండా చూసావా, వాళ్ళ మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కనికరం చూపిస్తున్నాడు పిల్లరా. ఆయన కనికరం చూపిస్తున్నాడు. ఆయన కనికరం నువ్వు అర్థం చేసుకోకుండా నీ హృదయం కఠినం చేసుకుంటే, ఆయన కనికరం నీకు అర్థం కాకోకుండా నీ హృదయాన్ని కఠినం చేసుకుంటే, రేపొద్దున కనికరం లేని తీర్పుకు నువ్వు గురవుతావు. కనికరం లేని తీర్పుకు గురవుతావు. లోకా రాసిన సువార్త 16వ అధ్యాయం 24వ వచనం.
క్రొత్త నిబంధన బైబిల్ 69 పేజీ నెంబరు, లూకాసు వార్త 16:24. తండ్రివైన అబ్రహామ, విన్నారన్నమాట. బతికినాక చెప్తున్నాడు ఈ మాట, చచ్చిపోయి చెప్తున్నాడా? ఇంకొకసారి అడుగుతున్నా, గట్టి చెప్పండి. బతికుండి మాట్లాడుతున్నాడా చచ్చిపోయినాక? చచ్చిపోయి ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఉన్నవాడు మాట్లాడుతున్నాడు. అంతేనా? మీరు అంది వాస్తవేనా? మరోసారి చెప్పండి, నిజం చెప్పండి. ఎక్కడున్నాడు ఇప్పుడు? అంటే నరకం ఉందన్న సంగతి మీకు అర్థమైందిగా. మరి ఎందుకు ఆలోచన చేస్తున్నావు? అంటే అంత ఆశామాషగా ఉందా నరకానికి పోవటం? అంటే అంత తేలిగ్గా ఉంది నరకానికి పోవటానికి? ఇప్పుడు చనిపోయి నరకంలో ఉండి ఆడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామ, నాయందు కనికరపడున్నాడు. మీకు చేతులెత్తునాలు చెప్తున్నాను. నాయందు కనికరపడి అంటే దీని అర్థమైంది, దేవుడు కనికరం కలిగినోడా, కఠినాత్ముడా? నువ్వు భూమి మీద ఎంత కాలం బతికోవో దేవుడు నీ యందు కనికరం చూపిస్తూనే వచ్చాడు. ఇంకా చెప్పాలంటే ఆయనకు అనేకమైన పేర్లు. ఒక పేరేంటి తెలుసా? కనికర సంపన్నుడు. ఆయన కనికర పూర్ణుడు. ఆయన కనికరం ద్వారా కడుపు నిండా అన్నం పెట్టాడు. ఎట్లా? 5 రొట్లు 2 చేపలు ఏ సందర్భంలో వచ్చినాయి? నేను వాళ్ళ మీద కనికర పడుతున్నాను అన్నాడు. పిల్లారా, నేను వాళ్ళ మీద కనికర పడుతున్నాను అన్నాడు. ఆ కనికరం ద్వారా కడుపు నింపాడు. ఆ కనికరం ద్వారా చెప్పరేందండి, ఆరోగ్యం ఇచ్చాడు. ఆ కనికరం ద్వారా ఇంటోని చేశాడు. ఆ కనికరం ద్వారా చెప్పాలి తండ్రిని చేశాడు. ఆ కనికరం ద్వారా 3 ముచ్చట మీరు చెప్పండి చూద్దాం. చెప్పరా? తాతను చేశాడు. ఇవన్నీ ఎలాగా? ఆయన కనికరం ద్వారానే. ఆయన కనికరం ద్వారానే. ఒక్కొక్కరు భలే చెప్తారండి, ఏమన్నాయా దేవుని దయ వల్ల ఈ సంవత్సరం మొత్తానికి ఇల్లు కట్టుకున్నాం అంటే ఎవరి ద్వారా? కనికరమే. పిల్లల ఏమో ఈ సంవత్సరం మొత్తానికి నేనంటాను ఇవన్నీ ఆయన కనికరమే. ఇవన్నీ దేనికో తెలుసా? నువ్వు నరకానికి పోకోకుండా, మంటల్లో కాలకొక్కోకుండా పరలోకంలో చేరాలని నీకోసం దేవుడు నిరంతరము కనికరము చూపుతూనే ఉన్నాడు పిల్లరా. కానీ మన గర్వం ఏంటంటే మనము ఎంత గర్విస్తామంటే తడవ చేస్తాం పిల్లరా. మనం ఇంకా తడవం చేస్తాం. నేను దానికి ఇలా పెట్టుకున్న పేరు, ఆలస్యం చేసే వాళ్ళందరూ నిజంగా గర్విష్ఠులేనండి. ఈ మధ్యాహ్న కాలం ప్రేమపూర్వకమైనటువంటి దేవుడు ప్రేమతో నీతో మాట్లాడుతున్నాడు. దయచేసి ఆ నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టు. నువ్వు తడవ చేయొద్దు. ఏం జరిగింది తడవ చేస్తే? ఆదికాండం 19:16 చదువుతున్నాం. అతడు తడవు చేశాను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడటం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, నిజంగా వాళ్ళు మన చేతులు పట్టుకున్నంత వాళ్ళు మనం. ఎవరాళ్ళు? దూతలు. దూతలు ఎవరి చేతులు పట్టుకున్నారు? ఏమంటే దూతలు ఎవరి చేతులు పట్టుకున్నారు? వీళ్ళారా? లోతు చేతులు పట్టుకొని, లోతు భార్య చేతులు పట్టుకొని, లోతు పిల్లల చేతులు పట్టుకొని మీరు బయటికి రండి అని చెప్పి వాళ్ళని చేతులు పట్టుకొని మరీ బయటికి తీసుకొని వచ్చారు పిల్లారా. మన చేతులు పట్టుకోకపోయినా వినాలి, మన చేతులు వినాలి వాక్యం. మన చేతులు పట్టుకోకపోయినా మన కోసం ఆయన చేతుల్లో ఏం కొట్టించుకున్నాడు? మన కోసం ఆయన చేతుల్లో ఏం కొట్టించుకున్నాడు? మీ అందరి కొందనాలు. ఎక్కడ యేసు ప్రభు చేయి గాయం కనబడితే చాలు అక్కడ మనం ఏం చేస్తాం? ఈ ఏషాలు వేయకూడదు పిల్లలు, ఈ డ్రామాలు ఆడకూడదు. ఇవన్నీ ఏషాలు డ్రామాలు అంటారు. నీ చేత అలా అనిపించుకోవడానికి ఆయన సిలువ వేయించుకోవాలా, మేకులు కొట్టించుకోవాలా. ఆ మేకు గుర్తు ఏంటంటే వినాలి, ఆ మేకు గుర్తు ఏంటంటే లోతు భార్యను లోతు చేతులు పట్టుకొని బయట తీసుకొచ్చారు. కానీ మన కాడికి వచ్చేలేకే ఆయన చేతుల్లో మన కోసం ఆయన చేతుల్లో మేకలు కొట్టించుకున్నాడు.
మన కోసం ఆయన తల్లో మొలకిరీటం పెట్టించుకున్నాడు, మన కోసం ఆయన కాళ్ళలో చీలలు కొట్టించుకున్నాడు పిల్లారా. అంటే లోతు కంటే మరి ఎక్కువ చేశాడు మనకి. లోతు కాలానికి యేసుప్రభు సిలువ వేయబడలేదు. మన కాలానికి ముందే 2025 సంవత్సరాల క్రితం యేసుప్రభు ఏం చేశాడు? మేకులు కొట్టించుకున్నాడు పిల్లారా. ఆ చేతులు చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఆ చేతులు చూస్తుంటే నీకు ఆ చేతులు ముద్దాడనిపిస్తుందా? ఆ చేతులు చూస్తుంటే నీకు దండం పెట్టుకోనిపిస్తుందా? అసలు ఆ చేతులు గాయాలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటి? ఆ చేతులు ఆ గాయాలు గుచ్చుకోకపోతే రేపు పొద్దున మనం ఏ పరిస్థితి గురి కాకపోతున్నాం ఆ పిల్లారా. అతడు కనికిరపడి లోతు చేతులు పట్టుకొని, లోతు కుటుంబం చేతులు పట్టుకొని బయటకు తీసుకొని వచ్చాడు. పిల్లారా, ఏం జరగబోతుందో విషయాన్ని అక్కడ చూపిస్తూ ఉన్నాడనమాట. కానీ జరగబోయే విషయాన్ని లోతు అర్థం చేసుకోకోకుండా నిర్లక్ష్యంగా తడువు చేస్తూ ఉన్నాడు పిల్లారా. ఎందుకు లోతు ఆ రకంగా నిర్లక్ష్యం చేస్తున్నాడు? ఎందుకు లోతు ఆ రకంగా ఆలస్యం చేస్తున్నాడు? గల కారణం ఏంటి అని అంటే, ఆదికాండం 13వ అధ్యాయం 6-7 వచనాలు చదువుతాం త్వరగా. బైబిల్ గ్రంథం ఆదికాండం 13వ అధ్యాయం 6-7 వచనాలు. పాత నిబంధన 2వ పుస్తకం, మొదటి పుస్తకం. వాళ్ళు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయాను. ఎందుకనగా వారి ఆస్తి, ఎవరు ఆస్తి? లోతు గారి ఆస్తి ఎంత ఉంది? ఎంతో ఉంది పిల్లరా. ఆ ఆస్తి వాళ్ళు లెక్కేసుకోవడానికి కూడా వీలైనంత ఆస్తి ఉంది. ఇది చాలదనుకొని వినాలి వాక్యం. ఎక్కడ మకాం మార్చాడు? సొదొమ గొమొర్రా. ఎవరి నుంచి వేరయ్యాడు? అబ్రాము నుంచి వేరయ్యాడు. ఎందుకు వేరయ్యాడు? ఉన్నది చాలక ఇంకా సంపాదించుకోవాలని, ఇంకా పోగేసుకోవాలని, ఇంకా సంపాదించుకోవాలని తీసుకెళ్ళి డైరెక్ట్గా సొదొమ గొమొర్రా అనేటువంటి ప్రాంతంలో అక్కడ వేసాడు మకాం పిల్లారా. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిందే కాకుండా అక్కడ సంపాదించుకుంది మొత్తం కలిసి పోగేసుకుంటే ఇవన్నీ వదిలిపెట్టి రావటానికి లోతుకి ఈరోజు ఎందుకు ప్రభువు నమ్ముకోవడానికి ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు తడవ చేస్తున్నారు అని అంటే, ఇంకా మనలో చాలా చావాల్సినవి చావలా, ఇంకా మనలో చావాల్సిన చాలావన్నీ చావలా. కానీ ఒకటి తెలియట్లేదు, అవన్నీ నిజంగా మనల్ని చంపుతాయని మనకు తెలియట్లేదు. అవన్నీ మనం చంపితే మనకు తెలియట్లేదు. మనకు తెలియకోకుండానే మనం ఏ రకంగా నరకం అనే చావుకు దగ్గర అవుతున్నాము. రోహిణి కార్తె అంటే అర్థం ఏంటి? ఇప్పుడు తిని మీకు నిద్ర వచ్చి సైలెంట్గా ఉన్నారా, లేకపోతే మీకు విషయం అడిగిన తెలియక సైలెంట్గా ఉన్నారా? ఏంటి కథ? రోహిణి కార్తె అంటే అర్థం ఏంటి? ముసలోళ్ళు అడుగుదాం, మనకేం తెలుసు కుర్రోళ్ళం. నాకు ఇప్పుడు 50 వచ్చినాయి, నా అనుభవం. నువ్వాగా నాది అని ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, అడుగుదాం. చెప్పండి అమ్మా, అక్కమ్మ గారో బక్కమ్మ గారు ఏమంటారు మా అత్తగారిని? మీ అమ్మ పేరు ఏమిరయ్యా? కక్కమ్మ మీద అంటారు మీరు. చెప్పమ్మా కక్కమ్మ గారు, రోహిణి కార్తె అంటే ఏంటి? నేను చిలక నవ్వుతూ చూడుకుంటే అంటే నేను విన్నాను. ఏది ఇప్పుడు ఆలస్యం అయితే అమృతం కూడా విషయం అయితే అన్నట్టుగా అది కూడా ఒకటి విన్నాను. రోహిణి కార్తె అనగా మంచి ఎండాకాలం అని. ఆ సమయంలో ఏం పొగులుతాయి? ఇందాక నుంచి ఇది అడుగుతున్నాం, రోళ్ళు పొగులుతాయి అంట. ఇప్పుడు ఎన్ని రోళ్ళు పగిలినాయి మీ అనుభవంలో? అది కూడా ఇంటమేనా, కళ్ళతో చూసారా? ఇంటమే కదా, ఇంటమే. ఎవడు కళ్ళతో చూస్తలా పిల్లలు? అన్నీ ఇంటవే. ఈ పుకార్లు తిన్న వాళ్ళకి ఏం అరక్క చెట్లు ఎందుకు కూర్చొని పుకార్లు పుట్టిస్తే మనకైనా ఏమైనా షికారులు అవుతున్నాయి పిల్లలు. రోహిణి కార్తె అంటే రోళ్ళు పగిలిపోతాయి అండి. ఈ 50 సంవత్సరాలు నేను ఎక్కడ రోళ్ళు కొడతాం. సరేలేండి, అలాంటి రోహిణి కార్తె టైంలో
మంచి ఎడారి ప్రాంతంలో పిల్లల తప్పనిసరి నిట్ట మధ్యాహ్నం 12-2 గంటల మధ్యలో ఒక నల్ల త్రాసు పాము మంచి ఇసుక ఎడారిలో ఒక ప్రాంతంలో ప్రయాణం చేస్తుంది. కానీ పైనుంచి అగ్ని కురుస్తూ ఉంది, ఎండ మిటమిటలాడిపోతూ ఉంది. ఇంతకీ అది దేంతో నడిచిద్ది? ఏ మనగాడు పాము అయినా తిందడిస్తా పై తమ్ముడు, పొట్టతోనే కదా నడిచేది. ఆ కింద పొట్ట కాలిపోతుంది. నా వల్ల కాదని చెప్పేసి కొంత దూరం ప్రయాణం చేసి ఇక తోక మీద నిలబడింది టగ ఇంత ఎత్తులేసి. నా వల్ల కాదు, నేను ఈ ఎండకి పాకలేనని చెప్పేసి. ఈలోపు ఒక కప్ప కూడా అదే టైంలో ప్రయాణం చేస్తుంది. అది కూడా ఎండ దెబ్బకి అల్లాడిపోతా అంత నీడ దొరికితే బాగుండని చూస్తుంది. ఇంత నీడ దొరికితే చాలు బాబు అని చెప్పేసి నీడ కోసం ఎదుగుతుండే ఈలోపు ఇంత పెద్ద నీడ దొరికింది. ఇంత పెద్ద నీడ దొరికింది పిల్లరా. తలకాయ పైకెత్తుకోకుండా అమ్మ మొత్తానికి దొరికింది, ఏందది నీడ దొరికిందని చెప్పేసి వచ్చి ఆ నీడ కింద కూర్చొని ఇక ఎంతో సంతోషిస్తుంది. సచ్చిద్దా బతికిద్దా? ఎట్ట సచ్చిద్ది? చూసారు ఎలా చెప్పారు? ఈ సంగతి తెలుసు. మనం చస్తామని తెలియట్లేదు, ముందు మనం చస్తామని తెలియట్లేదు పిల్లరా. మనకు అన్నీ తెలుస్తున్నాయి, మనం తెలియట్లేదు. భలే సామెత ఒకటి ఉంది, అన్నీ తెలుస్తాయి అందరికీ, మన ఇంటి సంగతి మనకు తెలియదు. పిల్లరా, మన ఇంట్లో సంగతి మనకు తెలియదు. అలాగే మనం ఏ పరిస్థితుల్లో ఉన్నట్టే మనం సావబోతున్నాం, కానీ అడుగున అడ్డుపడి కాపాడుతున్నాడు. ఎవరు? అడుగున అడ్డుపడి కాపాడుతున్నాడు పిల్లరా. లేకపోతే ఇప్పటికి ఎప్పుడు జ్ఞాపకార్థ గుడికి అయిపోయేది మనకి, అవుదా? ఈ వార్షి కోసం కాదు మనకు అయ్యేది పిల్లరా. మనకు అవ్వలేదంటే అడుగడుగున అడ్డుపడి ఏం చేస్తున్నాడు? ఆయన కాపాడుతున్నాడు పిల్లరా. ఎందుకు చేతులు పట్టుకొని లాక్కొస్తున్నాడంటే అంతకుముందు ఉన్న ఆస్తి, సొదొమ గొమొర్రాకు సంబంధించిన ఆస్తి, ఇదంతా కూడగట్టుకొని దాన్ని వదిలిపెట్టి రావటానికి మనసు అప్పట్లేదు. ఆలోచన చేయండి. ఆ సంపాదించుకున్నంత వదిలిపెట్టుకు రావడానికి మనసు అప్పట్లేదు పిల్లరా. అందుకని రాలేకపోతూ ఉన్నాడు. కానీ వాటి ద్వారా అతనికి ఒరిగేది ఏమీ లేనేలేదు. దేవుడు కనికరం కలిగిన వాడు. చేతులు పట్టుకొని బలంతాన తీసుకొచ్చేసి ఊరి బయటకు తీసుకొచ్చేసి ఎల్లవయ్య ఆ ప్రాంతానికి వెళ్ళిపో, నువ్వు వెళ్ళేదాకా నేనేమి చేయలేని చెప్పాడు. కష్టంగానే వెళ్ళాడు, ఇష్టంగా మాత్రం వెళ్ళలా. ఏం జరిగిందంటే 19:24 ఆదికాండం, బైబిల్ గ్రంథం ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు. ఒక్క మాట పిల్లరా, ఒక్క మాట. మనందరికీ ఆకాశం తెలుసు, ఆకాశంలో నుంచి ఏం కురిసిద్దో కూడా తెలుసు. ఏం కురిసిద్ది ఆకాశంలో నుంచి? బాగా చెప్పారు. ఇంకేం కురిసిద్ది? మంచు కురిసిద్ది. ఇంకేం కురిసింది? కుర్రల మన్నా, 40 సంవత్సరాలు మన్నా కుర్రల. మన్నా కంటే ముందేం కురిసింది? అగ్ని కురిసింది పిల్లరా. ఆకాశం నుంచి మనకు వర్షం తెలుసు, మంచు తెలుసు, చెప్పండి, మన్నా తెలుసు, కానీ ఆకాశం నుంచి అగ్ని కురిసింది. ఆకాశం నుంచి అగ్ని గంధకములతో మండే ఆ మంటలు భూమి మీదకి వచ్చిన పిల్లరా. సొదొమ గొమొర్రా నేటికి భూమి మీద ఉంది. అది నేటికి భూమి మీద ఆ ప్లేస్ ఉంది. ఆకాశం నుంచి అగ్ని దిగి అక్కడ కాల్చి చేసిన పరిస్థితులు ఈ రోజుకి ఉన్నాయి, సాక్షార్థంగా ఉన్నాయి. ఇంతకీ ఆ అగ్ని ఎవరి మీద పడిందంటే సొదొమ గొమొర్రా పట్టణస్తుల మీద పడింది. ఆ మనుషులందరూ ఏమయ్యారు? కాలిపోయారు. ఆ మనుషుల మధ్య సెలేసుకొని అక్కడే కాపురం ఉండి అక్కడ ఇంకా సంపాదించుకుందాం అనుకున్నాడు. ఆ అబ్రహాము గారి ప్రార్థన బట్టి ఏమయ్యాడు? బతికి బయటపడ్డాడు. లేకపోతే వాళ్ళతో పాటు కాలి నాశనం అయిపోయాడు పిల్లరా. నేను చెప్పట్లేదు అన్నమాట. 19:29 ఆదికాండం, 19:29 ఆదికాండం. దేవుడు ఆ మైదానం పట్టణంలో పాడు చేసినప్పుడు దేవుడు లేకపోతే ఏమయ్యేవాడు?
ఈ రోజు వరకు మనం బతికున్నామంటే ఇంకా మన కోసం సేవకులు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మన కోసం దేవుని బిడ్డలు ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. నీ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నారు. నువ్వు పరలోకం చేరాలని ప్రార్థన చేస్తున్నారు. అసలుకి ఈ ఖర్చంతా కూడా నీ కోసమే. ఈ ఖర్చంతా కూడా నీ కోసం, నీ రక్షణ కోసం ఈ ఖర్చంతా పిల్లారా. ఈ డబ్బుని తీసుకెళ్ళి ఇంకొకసారి పెట్టుకుంటే ఇంకొక సెంటు స్థలం కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఆ స్థలాన్ని కొంచెం లోన్లో పెట్టుకుంటే ఒక ఇల్లు కట్టవచ్చు. ఆ ఇల్లు కట్టుకుంటే అద్దెకిస్తే ఏం మాట్లాడతలా? మీ పాస్టర్ గారికి ఆ తెలివితేటలు లేవు కాబట్టి ఆ స్థలం కొంటాడు, ఆ స్థలం కొంటాడు, ఆ స్థలం కొంటాడు, కొనించేస్తాడు. మాకెళ్ళి రండి, మేము ఎక్కడుంటే స్థలం కొనేసి ఇల్లు కట్టి అద్దెకిస్తాం పిల్లరా. మీ పాస్టర్ గారు అలా చేయడు. ఏం చేస్తాడు? ఆత్మలు రక్షించబడాలని, ఆత్మల రక్షణ కోసం సొంత డబ్బుల్ని, జేబుల డబ్బుల్ని, కుటుంబం సంపాదించుకున్న డబ్బుల్ని ఖర్చు పెడుతున్నారు పిల్లారా. ఒక విషయం చెప్పనా మీకు? ఒక వ్యక్తి 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు దాని అర్థం ఏంటి? ఇలాంటివి మీకు అర్థం కాదు, ఇప్పుడు చెబుతా, బాగా అర్థమైంది. క్రిస్మస్ పండగకి బట్టలు కొనడానికి, చీర కొనడానికి బట్టల షాప్కి వెళ్ళాం. 2-3 ఆడవాళ్ళు బట్టల షాప్కి వెళ్ళి కూర్చోగానే క్యాష్ కౌంటర్లో కూర్చున్నటువంటి వాంటర్ అంటే, రే బుడా ఇటారా వెళ్ళి ఒక 5 టీ చెప్పు. ఎవరికి 5 టీ? 5 టీ ఎవరికి? మీకే. ఇంకా కూడా కొనలా, అర్థమవుతుందా? 5 టీ చెప్పు అంటాడు. వాడు టీ తీసుకొచ్చేలోపు ఒక 10 చీరలు ముందు వేస్తాడన్నమాట. నచ్చలేదు వెళ్దాం అంటే, ఉండవే అసలు టీ తీసుకొస్తున్నారు. నేను అంటాను, ఆ టీ వచ్చిన తర్వాత టీ తాగుతావు. ఇప్పుడు టీ తాగి చీర కొంటావా, కొనకుండా వెళ్తావా? సెంటిమెంటు. టీ తాగి కొంటావా, కొనవా? కొంటావు. టీ ఖరీదు ఎంత లేదన్నా, నాకు టీ అలవాట్లేదు. మీరు చెప్పండి, సుమారు ఎంత ఉంటుంది టీ? 10 రూపాయలు కదా, 5 అనుకోండి, 5 10 50. చీర ఎంత ఎత్తాడు? ఈ 50 కూడా అందులో వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఓనర్ టీ తాగుతాడు, అసిస్టెంట్ తాగుతాడు. మీ టీ డబ్బులన్నీ కూడా మీరే కడతారు, ఆ డబ్బులు కూడా మీరే కడతారు. ఈ సంగతి మనకు తెలియక అసలుకే టీ ఇచ్చాడంట. అసలుకి టీ ఇవ్వడం కాదు, మన డబ్బులతో వాళ్ళు తాగుతారు, వాళ్ళ కుర్రోళ్ళు తాగుతారు, మనకు తాపి మన దగ్గర శుభ్రంగా లాగుతాడు. ఏంటిది పిల్లల? ఇదంతా మనకి తెలియదు, గమనించండి. అంటే ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టాడంటే మన దగ్గర కనీసం ఒక 500 రూపాయలన్నా వాళ్ళు వ్యాపారం చేస్తారు. అంటే ఈరోజు 10 రూపాయలు ఖర్చు పెడితే అందులో ఏదో మోసం అనేది ఉంది. ఈ వేలు ఖర్చు పెట్టేది ఇందులో మోసం ఏమీ లేదు. ఒక ఆత్మైన రక్షించబడి పరలోకం చేరాలని. అబ్రహాముని జ్ఞాపకం చేసుకొని ఆ నాశన మధ్యలో నుంచి ఎవరిని? లోతుని, ఆయన కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చారు. నేను అడుగుతున్నా, చెప్పాలి. అగ్ని పైనుంచి పడతాం, లోతు దాదాపుగా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పేళ్ళే. కానీ ఆ తర్వాత ఆలోచన చేస్తే అబ్రహాము చూసే సమయానికి అంత పొగ కమ్మిపోయిందంట. సొదొమ గొమొర్రా ఎలా ఉంది? పొగ కమ్మిపోయింది పిల్లలు. ఏంటి ఆ పొగ అంటే అగ్ని గంధకములతో అదంతా పడి కాలిపోయి పొగ కమ్మేసింది పిల్లారా. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇప్పుడు లోతు బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది ఎందుకు దేవుడు నన్ను ఇంత ఒత్తిడి చేశాడన్నది పిల్లలు. రేపొద్దున మనకు కూడా అదే గతి పట్టపోతుంది. రేపొద్దున మనకు కూడా అదే గతి పట్టపోతుంది. ఏ గతి? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చూడండి. బైబిల్ గ్రంథం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం చివరికి వచ్చేయండి. అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. అంటే సొదొమ కాలములోనే కాదు అగ్ని, యేసుక్రీస్తుని నమ్మకపోతే మనకు కూడా తప్పదు. ఏంటది? అగ్ని. ఇప్పుడు చెప్పు, ఆలస్యం చేస్తావా, తొందరపడతావా? ఆలస్యం చేస్తావా, తొందరపడతావా? మనం చదువుకున్న భాగానికి వచ్చేస్తున్నాను, నేను ముగించాలి, అన్నాళ్ళు చెప్పారు కాబట్టి. అపొస్తలుల కార్యముల గ్రంథములో నువ్వెందుకు తడవ చేస్తావు? లెగిసి ప్రార్థన చేసి ఆ ప్రభు కార్చిన రక్తములో నీ పాపాలు కడిగి వేసుకొని బాప్తిసం తీసుకోమని చెప్పాడు పిల్లారా. నేనంటాను, ఆ వ్యక్తి
ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు బాప్తిసం తీసుకోవడానికి? ఎవరు ఆ వ్యక్తి? ఆ క్రొత్త నిబంధనలు మనం చదువుకున్న వ్యక్తి ఎవరంటే సౌలు. ఆ సౌలు అనబడిన వ్యక్తి బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు? అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం, త్వరగా రండి. అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 18వ వచనం, క్రొత్త నిబంధన 111 పేజీ నెంబరు. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి ఎన్ని రోజులకు బాప్తిసం తీసుకున్నాడు? అక్కడ దేవుని ఆత్మ ఏమని ప్రేరేపిస్తూ ఉంది? నువ్వెందుకు తడవు చేస్తావు, నువ్వెందుకు ఆలస్యం చేస్తావు? ఈయన బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు? దేవుడు అని తెలుసుకున్న తర్వాత ఈయన బాప్తిసం తీసుకోవడానికి ఎన్ని రోజులు ఆలస్యం చేశాడు? 9వ అధ్యాయం 9వ వచనం. అంతే, 3 దినాలు ఆలస్యం చేశాడు. ఆ 3 దినాలు కూడా ఏమైంది అంటే చూపు పోయింది. ఆ 3 దినాలు కూడా ఏమీ లేదు, చూపు లేదు పిల్లరా. ఈ 3 దినాలకి దేవుని దాసుడు అననీయ వచ్చి ప్రార్థన చేయగానే కనులకున్న పొరలవి రాలిపోయిన తర్వాత లెగిసి బాప్తిసము తీసుకున్నాడు. అంటే 3 రోజులకే దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? 3 రోజులకి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు 3 రోజుల, 3 వారాల, 3 నెలల, 3 సంవత్సరాల ఎంత టైం పట్టింది? దేవుడు అని తెలిసి, నరకం అని తెలిసి, పరలోకం అని తెలిసి నువ్వు ఇప్పటికీ ఎన్ని రోజులు, ఎన్ని వారాలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు నువ్వు తడువు చేస్తూ ఉన్నావు? ఇలా చెప్పనా, నువ్వు ఆలస్యం చేసే కొద్దిగా నువ్వు ఇంకా నేరస్తురాలు అవుతున్నావు. నువ్వు ఆలస్యం చేసే కొద్దిగా ఇంకా పాపం అధికం అవుతుంది, పాపం ఇంకా ఎక్కువ అవుతుంది నీ మీదకి. అది నీకు అర్థం కావట్లా. ఆలస్యం చేస్తాను అనుకుంటున్నావు తప్ప నీకు ఇంకా ఎక్కువ అవుతుంది పాప భారం అనేది. 3 రోజులకే ప్రభు అంటున్నాడు, ఇప్పటికే నువ్వు ఆలస్యం చేసావు అంటున్నాడు పిల్లారా. అంటే బాప్తిసం తీసుకునే విషయంలో 3 రోజులు కూడా ఉండటానికి వీల్లేదు. 3 రోజులు కూడా ఉండటానికి వీల్లేదు పిల్లారా. ఒక సత్యం నీకు తెలిసిన తర్వాత, ఒక వాస్తవం నీకు తెలిసిన తర్వాత, ఒక నిజం నీకు తెలిసిన తర్వాత అది ఎంత త్వరగా నువ్వు అంగీకరిస్తే నీ జీవితం అంత ధన్యగలవి. ఇక్కడ కనీసం 3 రోజులే. అపొస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం లేదా 16వ అధ్యాయం చదువుదామా ఒకసారి. అపొస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయం 35, 36 చదువుదాం. 37 చదివేసేయండి. అయితే పౌలు 34 చదువమ్మా. మరి అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి విశ్వాసం ఉంచిన వాడై, ఇంకా పైన రాత్రి ఆ గడియలోని తీసుకొని వచ్చి కడిగెను. అతడును బాప్తిసం పొందారు. ఎన్ని రోజుల తర్వాత బాప్తిసం పొందారు వీళ్ళు? ఆ మాట అర్థం కావట్లేదమ్మా. అర్థం కావట్లేదా? ఒక రాత్రిలో జరిగినదంతా. అంటే బాప్తిసం 3 రోజులు కాదు, కనీసం ఏ రాత్రి అయితే విషయం తెలిసిందో ఆ రాత్రిలోనే ఏం చేశాడు? బాప్తిసం తీసుకున్నాడంట. ఇలా చెప్తాను, అర్థం చేసుకోండి. ఇంకొక రాత్రి ఆగొచ్చుగా, అంత తొందర ఏంటి? ఇంకొక రాత్రి ఆగొచ్చు కదా, అంత తొందర ఏంది? ఆ రాత్రికే రాత్రి ఎందుకు బాప్తిసం తీసుకున్నాడు? అతనికి అర్థమైంది ఏంటి, మనకు అర్థం కానిదేంటి? మన జీవితంలో లెక్కేసుకుంటే ఎన్ని రాత్రులు పోయినాయో, ఎన్ని పగళ్ళు పోయినాయో. ఈ రోజుకి మనం బాప్తిసం తీసుకోలేదు, కానీ అతడు ఆ రాత్రికి రాత్రే బాప్తిసం ఏర్పాటు చేశాడు. ఎలా చెప్పనా, అసలు బాప్తిసం రాత్రి తరా? ఇప్పుడు అడుగుతున్నా, ఆది అన్న ఆయన సర్వీసులో నాకు చెప్పాలి. అన్న, నీ సర్వీసులో రాత్రులు నువ్వు బాప్తిసం ఇచ్చావా? అసలు ఏ సేవకుడైనా అలాగ ఇస్తాడా? కానీ ఇక్కడ మాత్రమే స్పెషల్, ఇక్కడే స్పెషల్. అర్థం. ఆ రాత్రి అంటే ఇది ఇచ్చే ఆయన ఒత్తిడా, తీసుకునే ఆయన ఒత్తిడా? ఏం మాట్లాడుతున్నా మా తల్లులు? ఇది ఇచ్చే ఆయన ఒత్తిడా, తీసుకునే వాళ్ళు ఒత్తిడా?
భోజనం టేబుల్ మీద అన్నీ వేసుకొని పోయిన తర్వాత ఒకరికి ఏదో ఐస్ క్రీమ్ కప్పు ఒకటి ఆగిందంట. ఒక ఐస్ క్రీమ్ కప్పు ఆగితే పోట్లాట ఏమని, అరే లెగండమ్మా మేము కూర్చోవాలంటే ఆగండి ఐస్ క్రీమ్ కప్పు రాలేదు నాకు. అరే కావాలి పక్కకు పోయిన తినాలంటే ఇక్కడ ఇష్టం మీద తినాలంటాం. నేనంటాను ఏది తగ్గినా ఏం చేస్తాం, ఏది తగ్గినా ఏం చేస్తాం, పోట్లాడతాం. నేనంటాను బాప్టిజం ఇవ్వండి అని పోట్లాడేవాళ్ళు ఒకళ్ళు కనబడతారు నాకు బాప్టిజం ఇవ్వండి అని పోట్లాడేవాళ్ళు ఎవరు కనిపించట్లా. అక్కడ బాప్టిజం నాకు కావాలని ఆయన ఒత్తిడి చేస్తున్నాడు. ఇంతకు బాప్టిజం నాకు కావాలని ఒత్తిడి చేసిన మోటోడు ఎవరో మోటోడు కాదు. 16:26 అదే అపొస్తలుల కార్యం. ఎవరు ఈ బాప్టిజం తీసుకుంది? చెరసాల నాయకుడు, అంటే పోలీస్ అధికారి. ఒక పోలీస్ అధికారి, తల్లి చెల్లి బాబు వినండి, ఒక పోలీస్ అధికారి. మనందరము నాకు తెలిసి అంత చదువులేని వాళ్ళం ఏమండి, అతడు చదువు, మంచి ఉద్యోగం, మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నాడు. అతడు అంటాడు నాకు బాప్తిసం ఇవ్వండి, ఈ రాత్రే బాప్తిసం ఇవ్వండి. ఏమయ్యా అంత తొందర చేస్తాను, బాప్తిసం ఇంకో రోజు తీసుకోవచ్చు కంటే నాకెలా చూడాలి. ఆ రాత్రి ఏం జరిగింది, ఆ రాత్రి ఏం జరిగింది చెప్పాలి. ఆ రాత్రి ఏం జరిగింది అంటే మహాభూకంపం కలిగింది పిల్లరా. మామూలు భూకంపం కాదు, మహాభూకంపం కలిగింది. ఆ భూకంపానికి ఒక్కసారి చెరసాల పునాదులు ఏమైనాయి, చెరసాల పునాదులు ఒక్కసారి కదిలిపోయినాయి. పునాదులు కదిలితే పైకప్పు ఏమైంది, కిందన్న వాళ్ళ మీద పడింది పిల్లరా. కానీ దేవుడు పునాదులు కదిలించాడు కానీ కప్పు మాత్రం పడనేలా. ఈ చెరసాల నాయకుడికి ఒక్కసారి తలకాయ పైకెత్తి చూస్తే పునాదులు కదిలిని, కప్పు పడలా. అదే కప్పు పడినట్టుగైతే నేనేమయ్యేవాడిని, నేను ఎక్కడికి వెళ్ళేవాడిని, అగ్నిగుండానికి వెళ్ళిపోయేవాడిని. ప్రభువా నీకు వందనాలయ్యా, పునాదును కదిలించి నా గుండెని కదిలించావయ్యా. బండలాంటి గుండె, కఠినమైన గుండె. మీరు చెప్పాలి, పోలీసు వారి గుండె మెత్తగా ఉంటుందా కఠినంగా ఉంటుందా? నేను ఊరక అంటున్నానా, మీరు చెప్తున్నారటగా, నిజమేనా? చెప్పండి, నిజమా లేకపోతే ఊరక చెప్తున్నావా? పోలీసుల గుండె మెత్తగా ఉంటుందా కఠినంగా ఉంటుందా? ఏందమ్మా, ఎందుకు కఠినంగా ఉండేది? కఠినంగా ఎందుకు ఉంటుంది? చెప్పరు, అరే డబ్బులు ఎక్కడ చెప్పరు అన్నావు అనుకో, భలే సారు నాకు తెలుసు సారు అంటాడు. తెలియదా? లాటి ఇలా తిప్పాడు అనుకో, ఈ లాటితో బాత్రూమ్ మొదలు పెట్టాడుకో, ఏ కోటింగ్ అంటారు అరికాలు కోటింగా పిల్లలు. అప్పుడు ఆ ఇంట్లో కొట్టింది నేనే, ఈ ఇంట్లో కొట్టింది నేనే, అన్ని కొట్టింది నేను అంటాడు పిల్లరా. ఆ రకంగా కఠినంగా లేకపోతే వాళ్ళు వాస్తవాలను బయటికి తేలేరు. అది వాళ్ళకి ఇచ్చే ప్రత్యేకమైన ట్రైనింగ్, అది పోలీస్ ట్రైనింగ్ పిల్లరా. అందుకని నిజాలు బయటికి తేవాలంటే వాళ్ళకి ఆ రకంగా ట్రైనింగ్ ఇస్తారు. అలా చివరికి ఏమవుతారంటే వాళ్ళు కఠినత్తులు అయిపోతారు, చాలా కఠినంగా ఉంటుంది. మనం నమ్మినంత తేలిక వాళ్ళు ఏం చేయరు, నమ్మరు పిల్లరా, అర్థం చేసుకోండి. కానీ పునాదులు కదిలినయా, చెరసాల నాయకుడు గుండె కదిలిందా? పైకప్పు చూశాడు, ప్రభువా నిజంగా అధికారి నా మీద పడినట్టుగైతే నేను చనిపోయి పాతాళానికి వెళ్ళేవాడిని. నా ప్రాణాన్ని కాపాడిన నా తండ్రి నాకు ఈ రాత్రే బాప్తిసం కావాలి, నాకు ఈ రాత్రే బాప్తిసం కావాలి, నాకు ఈ రాత్రే బాప్తిసం కావాలి. అర్థమవుతుందండి వాక్యం? మంగళగిరిలో ఒకసారి మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో పిల్లరా కూర్చొని వాక్యం ఏంటంటే ఒక ఆయన వచ్చాడు సాక్ష్యం చెప్తానని. టైం లేదు లాగాయా బాబు అంటే, లేదు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాలని పాస్టర్ గారిని పీడించి మొత్తానికి సాక్ష్యానికి లెగిశాడు. నేను కూడా వింటున్నా సాక్ష్యం. ఇక్కడి నుంచి మాచర్ల అంటే మీకు అర్థమవుతుంది చెప్తున్నాను, వెళ్తానికి బస్సులు రద్దీగా ఉన్నాయి. అందుకని చెప్పి ఆటో ఎక్కాడు. ఆటోలో ఫుల్గా ఉన్నారు.
ఆటో డ్రైవర్ ఇలా చెప్తున్నాడు, మధ్యలో ఎక్కడ ఆగదో, మాచర్ల దాకా మధ్యలో ఎక్కడ ఆగదు. అన్ని టికెట్లు మాచర్లే. ఎక్కేసారు, ఫుల్గా ఉన్నారు పిల్లరా. బై బస్సుకు పట్టుకున్నాడు ఆటో. అక్కడి నుంచి బండి ఉరుకులు తీస్తూ ఉంది. అక్కడ స్టార్ట్ చేశాడు. ఏంటిది? టేప్ రికార్డు. పాటలు విపరీతంగా వస్తున్నాయి, సౌండ్ విపరీతంగా పెట్టాడు, గజ్జలు మోగిపోతా ఉన్నాయి. ఆటోలో కూర్చున్న వాళ్ళందరికీ ఇంటికి పోతామనే నమ్మకం మాత్రం లేదు. ఎటుపోతాం అనుకుంటున్నారు? అడ్డుపోతామనే నమ్మకం వచ్చేసింది పిల్లరా. అంత సౌండ్ పెట్టేసేసాడు. ఈలోపు ఈ సాక్ష్యం చెప్తున్నాడు. అన్నాడు, బాబు ఆటో ఆప్ అన్నాడు. ఎందుకన్నాడు? నీ తోలకం చూస్తే నాకు భయంగా ఉంది, ఆటో ఆప్ అన్నాడు. అంత భయం గలవాడు ఎందుకు ఎక్కలే ఆటో అన్నాడంట. సరేలయ్యా, నాకు భయమేలే, ఆటో ఆపు. ఇగో ఈసారి ఆటో ఎక్కకోకుండా ఏమానో మాట్లాడుకుని పో అని వాళ్ళని అడుగుతున్నాడంట పిల్లరా. ముందు ఆటో ఆప్ బాబు. ఆటో ఆపేసేసి, ఇదిగో నీ డబ్బులు నువ్వు తీసేసుకో అని కొంచెం ఊపిరి పిలుచుకొని నెక్స్ట్ ఆటో కోసం చూస్తున్నాడు. ఈ ఆటో ఆయన్ని తిట్టుకుంటా స్పీడ్కి వెళ్ళిపోతూ ఉంది. ఇంకా పాటలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి పిల్లరా. 1 కిలోమీటర్ దూరం పోగానే అటు నుంచి హైదరాబాద్ పోయేటువంటి వాల్వో బస్సు స్పీడ్గా వస్తుంది. నేను సౌండ్ ఫుల్గా పెట్టేసేసి పాటల్లోకి వెళ్ళిపోయి ఆటోని గాలొద్దునట్టు తోలుతూ ఉన్నాడు. అటు నుంచి బస్సు, ఇటు నుంచి ఆటో కొడతాం. ఆటోలో వాళ్ళందరూ బెల్లంగోళ్ళగా ఎగిరి పడిపోయారు. చల్లా చెదిరిగా పడిపోయిన శవాలు పిల్లరా. 2 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ ఆగిపోయింది. ఈయన నెక్స్ట్ వెనకాల ఆటోలో వెళ్తున్నాడు. ఈ ట్రాఫిక్ అంతా చూశాడు. ఏంటి ఇలాగ ఉందని చెప్పేసి, యాక్సిడెంట్ అయింది అనుకున్నాను అందరూ. ఈయన అనుకున్నాడు, అది ఆటోని, ఏ ఆటో, నేను ఎక్కిన ఆటోని యాక్సిడెంట్ అయి ఉంటుంది ఇది మొత్తానికి. కానీ దిగి ఇక ఎత్తుకుంటూ పోతా ఉన్నాడు. ఎత్తుకుంటూ పోయి ఖచ్చితంగా ఆయన ఎక్కిన ఆటోనే యాక్సిడెంట్ అయింది పిల్లరా. ఆయనతో పాటు ఇటు కూర్చున్నారు చూసారా, వాళ్ళు చచ్చిపోయి శవాల్లాగా పడిపోయి ఉన్నారు. ఆటో వాడైతే ఇంకా గుల్లైపోయి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, ఇతను కానీ ఆటో దిగకపోతే ఏమయ్యేవాడు? చనిపోయేవాడు. అందరూ అనుకున్నారు, ఆ గజ్జులు చూసి, ఆ పాటలు చూసి, ఆ సందడి చూసి ఏదో అనుకున్నారు పిల్లరా. కానీ వాళ్ళు అనుకోవాలి ఈ రకం మేము గుల్లైపోతామని. నేను ఎందుకు చెప్తున్నానంటే నిజంగా జరిగింది చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మనం చేసే పరిణామాలు కూడా దాదాపుగా అలాగే ఉన్నాయి. ఇంత ప్రమాదకరమైన పరిస్థితులు మనల్ని వెంటాడుతూ ఉంటే నువ్వెందుకు ఆలస్యం చేస్తున్నావు? నువ్వెందుకు తడువు చేస్తున్నావు? ఆయన చూడండి, ఈ రాత్రే నాకు బాప్తిసం కావాలి, ఎంత పట్టుపట్టాడు అంటే ఇంకొక రాత్రి నేను ఉండను పిల్లరా. ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నాడంట. చివరికి వచ్చేలాగా 34వ వచనంలో ఏముందంటే, అతడును అతని ఇంటి వారును సంతోషించారంట బాప్తిసం తీసుకొని. నేను అంటాను, అంటే ఇంతకాలం సంతోషం అంటే ఎలా ఉందో నీకు తెలియలేదు. పర సంబంధమైన సంతోషం ఎలాగ ఉంటుందని అతనికి అర్థం అప్పుడైంది పిల్లరా. ఇంకా నువ్వు బాప్తిసం తీసుకోకుండా, ఇంకా ప్రభుని నమ్ముకోకుండా నువ్వు కాలయాపన చేస్తే ఏదో ఒక రోజున దేవుడు నీ జీవితానికి పులి స్టాపు పెడతాడు. చేతులు కాలిన తర్వాత వద్దో, అలాంటి పరిస్థితి మనకు రాకూడదు పిల్లారా. ఇది ఏ మిక్కిలి, ఇది ఏ రక్షణ. ఈ దినం ప్రభు నీ కోసం ఏర్పాటు చేసి త్వరగా ప్రభుని నమ్ముకో, బాప్తిసం తీసుకో, ప్రభు బిడ్డగా తీర్చబడు, పరలోకంలో జీవగ్రంథములో నీ పేరు రాసుకో అని దేవుడు ఒత్తిడి చేస్తుంటే, ఆయన ఒత్తిడిని పక్కన పెట్టావా, ఆ తర్వాత నిన్ను తొక్కి పడేస్తాడు సాతాను. నువ్వు లెగలేవు. దేవుడు సాచుంచాడు చేతులు, ఆయన చేతుల్లోకి రా, ఆయన కార్చిన రక్తంలో పాపాలు కడిగి వేసుకో, రక్షణ పొందు, బాప్తిసం తీసుకో, దేవుని రాజ్యానికి వారసులు కావాలని. ఇంకా ప్రభుని నమ్మని వారికి చేతులెత్తి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు చేతులు చాచి మరి ఆయన చేతుల్లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు. హృదయాన్ని కఠినం చేసుకొని వెళతావో, ప్రభువుకు హృదయం ఇచ్చి దేవుని బిడ్డగా మార్చబడతావో నీకే అవకాశం. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు. రక్షణ విషయములో తడువు చేస్తే మరణం నీడ వల్ల వెంటాడుతూ ఉంది. ఏ సమయంలో అయినా మరణపు కాటు పడే మాట వాస్తవం. అది తెలుసుకున్నటువంటి చెరసాల అధికారి, అది తెలుసుకున్నటువంటి పౌలు, అది తెలుసుకోలేని అమాయకత్వంలో ఉన్నటువంటి లోతు, గల్లంతైపోయాడు లోతు. కానీ సౌలు పౌలయ్యాడు.
మా ప్రభు చెరసాల నాయకుడు సంతోషించాడు. ఈ సభలో నీ మాటలు వింటున్న వారిలో ఇంకా నమ్మని వారు ఉంటే ఆ అగ్నితో కూడిన గంధకాలతో కాలే పరిస్థితుల్లోనికి ఎవరు వెళ్ళకముందే నిన్ను నమ్ముకొని నీ రాజ్యం చేరే భాగ్యం దయచేయండి. మా ప్రభువా, హృదయాలు ఎవరైనా కఠినం చేసుకుంటా ఉంటే మెత్తన చేయండి, మార్పు దయచేయండి, రక్షణ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ